హాయ్ అండి. చాలామందికి కరివేపాకు పులుసు అంటే ఇష్టపడతారు కదా. బెల్లం వేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఎలా చేయాలనేది తెలియదు కొంతమందికి. ఫస్ట్ ఏం చేయాలంటే కరివేపాకు నీట్గా కడిగేసుకొని తడి లేకుండా ఆరబెట్టేసి దాన్ని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసి మొత్తంగా వేపేయాలి. వేపిన తర్వాత అందులోని కొద్దిగా ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొంచెం మినపప్పు, కొద్దిగా శనగపప్పు దోరగా వేపి సపరేట్గా పొడి చేసేసి ఈ వేపిన కరివేపాకులో వేసేసుకోవాలి ఆ పొడిని. అప్పుడు తగినంత చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని చక్కగా పులుసు ఎంత అయితే పడుతుందో మనకి ఆ పులుసు కూడా ఈ కరివేపాకులో మొత్తం 3 కలిపేసుకోవాలి. పప్పుల పొడి, అలాగే చింతపండు పులుసు, ఏపిన కరివేపాకులో కలిపేసుకొని దీన్ని ఇప్పుడు పేస్ట్ లాగా మిక్సీ పట్టేయాలి. మొత్తం అంతా కలిపి కొద్దిగా ఉప్పు తగినంత వేసేసి శుభ్రంగా మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టిన తర్వాత పోపులు తీసుకొని చక్కగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేపి ఇదంతా పేస్ట్ని అందులో వేసి ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా.